హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అందరికీ మ్, ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈరోజు బతుకమ్మ పండగ అనమాట. బతుకమ్మ పండగ రోజు తీసిన వీడియో అనమాట. అంటే తెల్లారితే పండగ అనమాట, దసరా పండగ. అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు అండి. విజయదశమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే శుభ్రంగా వాకిలి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నానండి. ఇలా వాకిలి ఉడ్చుకొని నీళ్ళు జల్లి ముగ్గులు ఇలా పెట్టుకున్నానండి. నేను చెప్తాను కదా ప్రతి ఒక్క వీడియోలో, నాకు చుక్కల ముగ్గులు రావండి. ఇలా ఆకులు చెట్లు పువ్వులు ఇలా వేసుకుంటా ఉంటానన్నమాట. నచ్చిందండి మీకు? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా వేస్తూ ఉంటానండి. నాకు అంతగానో మామూలుగా చుక్కల ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి. ఇలా చిన్న చిన్న గీతల ముగ్గుల్లాగా ఇలా వేస్తానన్నమాట. ఇలా చేసుకున్నాను బతుకమ్మ పండగ రోజు. ఉదయాన్నే వాకిళ్ళన్నీ నీట్గా ఊడ్చి కడిగేసుకొని చక్కగా ముగ్గులు వేసుకున్నానండి. ఇవాళ సుహాసిని పూజ అంటే చిన్నపిల్లలకి పూజ చేసుకుంటాం కదండి. అంటే బాల త్రిపుల సుందర రోజు చేస్తారు ఇలా అన్నమాట. నేనైతే రేపు పండగ అనగా ఇవాళ నవమి రోజు ఇలా పూజ చేస్తానండి. పిల్లల్ని పిలిచి ప్రతి ఒక్క సంవత్సరం అనమాట, మెచ్యూర్ కాని పిల్లల్ని పిలిచి ఇలా వాళ్ళందరికీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి శుభ్రంగా బయట కడుక్కొని కాళ్ళు కడుక్కొని రండమ్మా అని చెప్పేసి 9 మంది పిల్లల్ని పిలుస్తానమాట. పిలిచి ఇలాగా కాళ్ళు కడుక్కొని పసుపు రాస్తాను. కాళ్ళకి పసుపు రాసేసి ఇలాగ బొట్లు పెడతానన్నమాట. బొట్లు పెట్టి చక్కగా పారాన్ని రాసి తర్వాత కాళ్ళకి పారాన్ని పెట్టిన తర్వాత గంధము కుంకుమ పసుపు ఇవన్నీ పువ్వులు ఇవన్నీ ఇట్లా అమ్మవారికి మనం ఎలాగైతే అలంకరిస్తామో అలా అలంకరించానమాట. పిల్లలకి అలా అలంకరించేసి వాళ్ళకి చక్కగా ఏదన్నా తినటానికి పెట్టేసి కూర్చుంటారు కదండి. కూర్చున్నాక వాళ్ళకి నిండుగా ఎట్లా రెడీ అయ్యి వచ్చేసి చూసారా పిల్లలు చక్కగా ఇలా రెడీ అయ్యి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇట్లా కాళ్ళకి పారాన్ని పెట్టేసి బొట్టు పెట్టుకొని కుంకుమ గంధము ఇవన్నీ ఇచ్చిన తర్వాత పిల్లలకి చక్కగా ఇలా పిల్లల్ని చక్కగా ఇలా అలంకరించుకోవాలండి. అలంకరిస్తే బాగుంటారు కదండి చూడటానికి. అమ్మవారిని మనం అలంకరించుకున్నట్టే అలంకరించాలన్నమాట. చక్కగా ఇలాగా వైట్ బొట్లు ఇట్లా తిలకము ఇలా ఇలా అన్నీ అలంకరించేసి అమ్మవార్లకి నేను కూడా అలంకరిస్తాను ఇవ్వండి ఆంటీ అని చెప్పి చిన్న పాప తీసుకుందనమాట. ఇలా అలంకరించేసి పిల్లలందరూ నీట్గా ఇట్లా చక్కగా పెడతానన్నమాట. వాళ్ళకి నిండుగా పసుపు కుంకుమ బొట్టు గంధం పెట్టేసి నిండుగా అలంకరించుకోవాలండి. మనం ఇంటికి అమ్మవారు వస్తే ఎలాగైతే మనం అలంకరించుకుంటామో, ఎంతైతే ఆహ్వానం ఇచ్చుకొని చక్కగా అమ్మవారిని చేస్తామో అదే విధంగా పిల్లల్ని కూడా చక్కగా వాళ్ళకి మంచిగా అలంకరించాలన్నమాట. ఇలాగా భయపడుతున్నారండి. మా ఇంట్లో అమ్ములు ఉంది కదా, కుక్క పిల్ల ఉంది కదా, దాన్ని చూసి చాలా భయపడుతున్నారన్నమాట పిల్లలు. అదేమి రాదులేమ్మా అని చెప్పేసి ఒక రూమ్లో పెట్టి డోర్ పెట్టేసి తలుపు పెట్టేసానండి. తలుపు పెట్టేసి బొజ్జమ్మని చెప్పి దానికి పాలు పెరుగు పోసేసి ఆ రూమ్లో వేసాను అనమాట. వీళ్ళు భయపడుతున్నారు, చిన్నపిల్లలు కదండి, కరిసిద్దని భయపడుతున్నారు అనమాట. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. మన వీడియోలు ఉన్నాయండి, చూడండి. ఒకవేళ చూడకపోతే ప్రతి సంవత్సరం దసరా పండగ రేపనంగా ఈరోజు నేను ఇలాగే పిల్లల్ని పిలిచి కుమారి పూజ చేసుకుంటాను అనమాట. ఇట్లా చేసుకుంటే మంచిదంటండి. మనం పిల్లలకి పిలిచి ఇట్లా చక్కగా చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. మీరు కూడా మామూలుగా దసరా పండగ నవరాత్రుల్లో 3వ రోజు చేస్తారు, 4వ రోజు చేస్తారు. ఇలాగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళన్నమాట. నేనైతేనేమో 8వ రోజు ఇలా చేస్తానండి. వంటలు చేసిన వీడియో ఉందండి. అదంతా వీడియో పోయిందన్నమాట. ఈ పిల్లలు ఫోన్ తీసుకున్నారో ఆ వీడియో పోయిందన్నమాట. తర్వాత వంటలు ఏమేం చేశానంటే ఇలాగ రవ్వ కేసర, పులిహోర, గారెలు, మరి స్వీట్ కిందండి రవ్వ కేసర చేశాను అనమాట. రవ్వ కేసర, గారెలు, పులిహోర, వంకాయ, టమాటా, ఉల్లిపాయలు వేయకుండా చేసుకోవాలండి. వీళ్ళు అమ్మవార్ల కింద లెక్క పెట్టుకొని ఉల్లి వెల్లుల్లి తగలనియొద్దు అనమాట.
ఉల్లి వెల్లుల్లి తగలనీయకుండా నీట్గా అన్నీ చేసి స్వీటు అవన్నీ పెట్టానండి పిల్లలకి. చక్కగా సాంబార్ చేశాను. కారం లేకుండా చేశాను అనమాట సాంబార్. కొంచెం మంట లేకుండా చేస్తే పిల్లలు తింటారు కదండి నిండుగా, అలాగనమాట. చక్కగా సాంబారు చేశాను. ఇలా పాలకూర పప్పు చేశానండి. పాలకూర పప్పు ఇంకా ఇలా చేశాను అనమాట. ఇలా చేసి వాళ్ళకి పాలకూర పప్పు చేసి ఇలా కడుపు నిండా బొజ్జ నిండా అన్నం పెట్టానండి వాళ్ళకి. నిండుగా చక్కగా తిన్నారు. తిన్నాక ఇస్తరాకులు మనమే తీయాలండి. ఆ పుణ్యం అనేది మనకే ఉంటుందన్నమాట. ఇస్తరాకులు మనమే తీసి చక్కగా అదంతా క్లీన్ చేసి వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చానండి. వాళ్ళకి పెన్నులు అంటే ఇష్టం కదండి పిల్లలకి. పెన్నులు తెప్పించేసి పిల్లలకి ఇచ్చానన్నమాట. పెన్నులైనా ఇలా ఇలా చూడండి, తాంబూలం పెన్నులు, ఒక 11 రూపాయల డబ్బులు, మరి ఒక చాక్లెట్టు, ఇలాగా 2 అరటిపండ్లు, ఆకు వక్క, కొంచెం చున్నం రాయాలండి ఆకులకి, చున్నము ఇలా రాసి పెట్టాను అనమాట. ఇస్తే తాంబూలం మంచిదన్నమాట. పిల్లలకి ఏం కావాలండి, పెన్నులు తీసుకుంటారు చక్కగా. పెన్నులు అంటే పిల్లలకి ఇష్టం కదా, అలాగా పెన్నులు తీసుకొని చక్కగా రాసుకుంటూ ఉంటారు కదండి. అలా గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళే తీసుకొని సంతోషిస్తారనమాట. ఇంకా పెన్నులు తీసుకొని నాకు ఈ పెన్ను అని చెప్పేసి వాళ్ళే ఇలా చేసుకుంటున్నారనమాట. నాకు ఇది ఇవ్వు అని కలరు చేంజ్ చేసుకుంటున్నారనమాట. ఇలా చేసుకున్నానండి అష్టమి పూజ, నవమి పూజ ఇలా చేసుకున్నాను అనమాట. పిల్లలందరికీ నిండుగా కడుపు నిండా అలా బొజ్జ నిండా అన్నం పెట్టేసి ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా అందరం వెళ్తాం ఆంటీ అంటే, నాకు కూడా అక్షంతలు వేసి నన్ను దీవించండి అమ్మా, నేను కోరుకున్న కోరికలన్నీ నాకు నెరవేరేలాగా, నాకు తీరిక సుమంగళిగా దీవించండి అమ్మ అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నానండి వాళ్ళ దగ్గర. తర్వాత ఇలాగ ఇక నన్ను దీవించేసేసి వెళ్తున్నారనమాట. కారులో తీసుకెళ్ళి, మా బాబు లేడండి, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చేసి ఎక్కించుకెళ్ళాడు అనమాట. ఇదండి ఇవాళ ఇట్లా చేసుకున్నాను నేను బతుకమ్మల రోజు, దసరా పండగ రోజు ముందు రోజు ఇలా పూజ చేసుకున్నాను. చిన్నపిల్లల చేత ఇవాళ ఇలా ఆశీర్వాదం తీసుకున్నాను. వాళ్ళకి భోజనం పెట్టేసి గిఫ్ట్ల కింద పెన్నులు ఇలా ఇచ్చి పంపించేసానండి. చాక్లెట్స్ ఇలా ఇచ్చాను అనమాట, పంపించేసాను. నా ఫేస్ చూసారా ఎంత నవ్వుతూ ఉండానో, అసలు నా ఆనందం అంతా నా ఫేస్లోనే కనిపిస్తుంది. చూశారు కదా, చాలా ఆనందంగా ఉందండి. చాలా చక్కగా చేసుకున్నాను. మంచిగా భోజనం పెట్టాను పిల్లలకి. హాయిగా ఉందన్నమాట. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. మీరు కూడా వీలుగా ఉంటే చేసుకోండి. 9 మంది పిల్లల్ని పిలిచి చేసుకోండి. 9 మంది దొరకపోయినా 5గురినన్నా పిలిచి చేసుకోండి. అది మెచ్యూర్ కాకుండా ఉండాలన్నమాట పిల్లలు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా. ఇంకా దసరా పండగ వీడియోలు ఉన్నాయండి, అవి కూడా పెడతాను. బాయ్ అండి.